పైసా పైసా కూడబెట్టి కష్టపడి ఈ స్థలం కొని ఇల్లు కట్టాం. మనకు పిల్లలకు శాశ్వతమైన గూడు ఉంటుందనుకున్నాం. కాని ఇలా జరుగుతుందని ఊహించలేదు జయంతి. స్థలం కొన్న రోజు అగ్రిమెంటు రాసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేయించాలని ఆ రోజు డబ్బులు తీసుకొని రిజిస్ట్రార్ ఆఫీసుకు కూడా వెళ్ళాను. ఏదో కారణాల వల్ల అప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. కేవలం నోటి మాటతో అమ్మిన వాళ్లకు డబ్బులిచ్చాను. ఇప్పుడు వాళ్ళూ లేరు, ఇది మనది అని చెప్పే సాక్ష్యమూ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు జయంతి. బాధపడకండి, ముగ్గురు మగపిల్లలున్నారు కదా, వాళ్లే చూసుకుంటారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ స్థలం మనదే అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అప్పుడు చేసుకున్న అగ్రిమెంటు కాగితం కనిపించట్లేదు. ఈ ఇంటిని కోల్పోవాల్సి వస్తుందని భయంగానూ బాధగానూ ఉంది. చూడండి, మనం ఏ తప్పు చేయలేదండి, ఎవరికీ అపకారం చేయలేదు. వీలైనంత వరకు మనకి తోచిన సహాయమే చేశాం. ఎవరి దగ్గర నుంచి ఈ స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కోలేదు. ఎవరో కష్టపడి కట్టుకున్న ఇంటిని ఆక్రమించుకోలేదు. చెమటోడ్చి కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నాం. మనం ఎవ్వరికీ హాని చెయ్యనప్పుడు మనకెందుకు హాని జరుగుతుందండి? ఏమీ అర్థం కావడం లేదు జయంతి. ఎంత ఆలోచించినా ఏ దారి కనిపించట్లేదు. అసలు మన పిల్లల్ని కష్టపెట్టాలి. వాళ్ళు కష్టపడుతుంటే చూస్తూ బాధపడాలి. మనకు ఆ పరిస్థితి రాదండి. మన గృహదేవతపై నాకు నమ్మకం ఉంది. ఆ ఇలవేల్పే మనల్ని ఆదుకుంటుంది. ధైర్యంగా ఉండండి.
డాడీ, రేపు మనం ఈ ఇల్లును వదిలేసి వెళ్ళిపోవాల్సిందేనా డాడీ? చాలా బాధగా ఉంది డాడీ. ఇలాంటి ఇంటిని వదులుకోవద్దు డాడీ. ఇది చాలా మంచి ఇల్లు డాడీ. అవునండి, ఇంత మంచి ఇంటిని వదులుకుంటే మళ్ళీ దొరకదు. ఏదో ఒకటి చేయండి. ఈ ఇంటిని కాపాడుకోవడం కోసం ఉదయం నుంచి నేను చేయని ప్రయత్నం లేదండి. అన్ని దారులు మూసుకుపోయాయి. నానే గుర్తుకొస్తున్నాడు. మావయ్య, అత్తయ్య చాలా బాధపడుతున్నారండి. మీరు ఏదో ఒకటి చేసి ఈ ఇంటిని నిలుపుతారని ఆశపడుతున్నారు. నిజమేనండి, ఇప్పుడు మనమే వాళ్ళకి ఆధారం. కానీ మన చేతుల్లో ఏమీ లేదు. నాన్నకి స్థలం అమ్మి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేడు. మనకంటే ముందు ఈ స్థలాన్ని కొన్న వాళ్ళు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటు చూసినా తప్పు మన వైపే ఉంది. మనం ఇంటిని ఖాళీ చేయకపోతే మనపై కేసు కూడా పెట్టచ్చు. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందని లాయర్ చెప్పారు కదా. పోనీ ఈ స్థలాన్ని మనం కొనుక్కుంటే? అతను నమ్మాలి కదండి. అమ్మినా కోట్ల రేట్ చెప్తారు. ఈ ఏరియాలో అంత డిమాండ్ ఉంది. అంత డబ్బు మన దగ్గర లేదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు పోగేయడం ఇంపాసిబుల్. నా కిడ్నీ బ్యాంక్ లో కొంత మనీ దాచుకున్నాను డాడీ. అదంతా మీకు ఇచ్చేస్తాను. ఈ ప్లేస్ ని కొనేద్దాం. థ్యాంక్ యూ బన్నీ. కానీ ఆ డబ్బులు కూడా సరిపో. మనది కాని ప్లేస్లో ఇల్లు కట్టాం కాబట్టి ఇది అక్రమ కట్టడం కిందకే వస్తుంది. ఇంటికి కూడా రేట్ ఇవ్వరు. ఫ్రీగా ఈ ఇంటిని కూడా వాళ్ళకి అప్పగించాల్సిందే. అన్ని దారులు మూసుకుపోయాయండి. దారులన్నీ మూసుకుపోయినా సరే ఏదో ఒక దారి తెరిచి ఉంటుంది అంటారు కదా. అలాంటి దారి ఏదైనా ఉందేమో ఆలోచించండి. ఉదయం నుంచి ఆ పని చేస్తున్నానండి. ఈ ఇంటిని నిలిపి అమ్మని నాన్నని సంతోషపెట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. కానీ ఏ దారి కనిపించడం లేదు. ఎలాగైనా ఈ ఇంటిని నిలుపుకోవాలి. రేపటిలోపు ఏదో ఒకటి చేయాలి. అవును డాడీ, మనం గట్టిగా అనుకుంటే ఏదైనా అవుతుందని అంటారు కదా. మనం మన ఇల్లు కావాలని గట్టిగా అనుకుందాం. ఆ దేవుడు హెల్ప్ చేస్తాడు. ఆ దేవుడు హెల్ప్ చేస్తాడో చేయడో తెలియడం
చూశాను. రేపు ఉదయమే షిఫ్ట్ అయిపోదాం. లగేజ్ సర్దుకోండి. లేదు, చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. కర్మ కాకపోతే అన్నయ్య ఈ స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించకుండా ఇల్లు కట్టడమేంటి? వాడెవడో ఈ స్థలం తనదని ఇంటి మీదకి రావడమేంటి? ఉన్న పళాన ఇల్లు ఖాళీ చేయడమేంటి? అంతా నా దురదృష్టం. నా మొగుడు అర్థాంతరంగా చావకుండా ఉన్నా, నాకు రెండో పెళ్లి జరుగున్నా, ఈ రోజు నాకు ఈ కర్మ పట్టేదే కాదు. ఆంటీ, ఆంటీ ఏం చేస్తున్నారు? రేపు ఇల్లు ఖాళీ చేయాలి కదే, బట్టలు సర్దుకుంటున్నాను. అవును, నువ్వు సర్దుకున్నావా? ఎప్పుడో సర్దేశాను. ఎప్పుడు వెళ్ళిపోదామంటే అప్పుడు రెడీ. ఏంటే, నీకు కాస్తైనా బాధ లేదా? నేను బాధపడి ఏం ఉపయోగం ఆంటీ? చేయటానికి నా చేతుల్లో ఏముంది? అంతేలే, నా చేతుల్లోనే ఏమీ లేదు. నువ్వు మాత్రం ఏం చేయగలవు? కొర చిన్నడా, మనకు ఎంత పెద్ద కష్టం వచ్చిందిరా. రేపు ఇల్లు ఖాళీ చేయాలట. ఎక్కడికి వెళతాన్రా? వేరే ఇల్లు ఏమైనా చూసారంట్రా? బయట హౌస్ రెంట్స్ బాగా పెరిగిపోయాయి అత్తయ్య. ఇంతమంది ఉండాలంటే కనీసం ₹1,00,000 పెట్టి పెద్ద ఇల్లు తీసుకోవాలి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే ఇంతమంది ఉండడానికి ఏ ఫ్లాట్ ఓనరు ఒప్పుకోడు. మరి ఎలా? ఏముంది, ఏ స్లమ్లోనో రేకుల షెడ్ తీసుకోవాలి. స్లమ్లో రేకుల షెడ్డా? అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు కదరా. అంటే ఏసీ కూడా ఉండదా? ఏసీ సంగతి దేవుడెరుగు. ఫ్యాన్ కూడా ఉండదు. వాష్రూమ్స్ ఉండవు. వాటర్ కోసం బిందెలు పట్టుకుని క్యూలో నిల్చోవాలి. ఒసే హారిక, ఇదిగో ట్యాంకర్ రాగానే పరిగెత్తి మనమే ఫస్ట్ వాటర్ పట్టుకోలే. నేను పరిగెత్తి పట్టుకుంటాను. ఎవరైనా అడ్డొస్తే నువ్వు ఈడ్చి పారే ఆంటీ. ఈడ్చి పడేస్తాను, చూస్తూ ఉండు. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోందిరా. మన ఫ్యూచర్ ఇంత భయంకరంగా ఉండబోతుంది అఖిల్. లేకపోతే ఏంటి, ఒక పక్క ఉన్న ఇల్లు పోయి అందరం బాధపడుతుంటే మీకు ఫెసిలిటీస్ కావాల్సి వచ్చాయా? ఇంత బతికి అంత నీచంగా బతకాలేంట్రా? ఆయనే ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చావా? హాయిగా మా అత్తారింట్లో ఉండేదాన్ని. అంటే పుట్టినిల్లు ఏమైపోయినా పర్వాలేదు అత్తయ్య నీకు? అది కాదురా, అప్పుడు నేను మీకు ఎంతో కొంత సాయం చేసుండేదాన్ని కదా. నువ్వు సాయం చేయడమా? కాస్త నమ్మే మాట ఏమైనా చెప్పవే. పారా పా. నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. కనీసం మాస్టర్ గారున్నా నా జీవితం మారోలా ఉండేది. మాస్టర్ గారా? ఎవరే? దేవుడురా, దేవుడు. నేను దేవుణ్ణి మాస్టర్ గారు, గురువు గారు అని పిలుస్తాను. ఏమే హారిక? నీ వాలకం చూస్తుంటే నాకేదో తేడాగా ఉందే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి నీపై ఫోకస్ చేయలేకపోతున్నాను. అఖిల్, రేపు మనం మా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక అక్కడే ఉందాం, హాయిగా ఉండొచ్చు. మా వాళ్ళందరినీ వదిలేసి నేను నీతో మీ ఇంటికి రావాలా? ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? ఇన్నాళ్ళు కలిసిన వాళ్ళందరినీ కష్టాల్లో వదిలేసి వెళ్దాం అంటున్నావా? నీకు అసలు మనస్సాక్షి ఉందా హారిక? అదేదో ఊరికే అనిందిలేరా, కోపడకరా. ఇంకోసారి ఇలా అన్నావంటే తన్ని తరిమేస్తాను. మీ పుట్టింటికి వెళ్ళి ఒక్కదానివే హాయిగా ఉండు.
ఇప్పుడు నేనేమన్నానని అఖిల్ అంతగా సీరియస్ అవుతున్నాడు? ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలియదే. ఈ టైంలో ఎవరైనా అలా మాట్లాడతారు చెప్పు? ఎక్కడికో వెళ్లి కష్టాలు పడే బదులు మా ఇంటికి వెళ్తే తప్పేంటి? అలా వెళ్ళకూడదే. నీకు తెలీదు, అందరికీ రాని కష్టం నీకు మాత్రమే వచ్చిందా చెప్పు? అందరితో పాటు నువ్వు. అయినా నా కష్టంతో పోలిస్తే నీదో కష్టమా చెప్పు? ఆ? మీకేం కష్టం వచ్చింది? పెళ్లి చేసుకున్నవాడు పైకి పోయాడు, ప్రేమించినవాడు ఎటో పోయాడు. పుట్టినప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్నాను. రెండో పెళ్లి అవుతుందన్న ఆశ నెమ్మదిగా చచ్చిపోతోంది. ఎవరి కోసం బతకాలో అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. బతుకంతా అడవి కాచిన వెన్నెలైపోతోంది. ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి అన్నట్టుందే నా పరిస్థితి. మీలో చాలా వేరియేషన్ ఉందాంటీ. మీ జీవిత కథని సినిమాగా తీయొచ్చు. ఫ్రస్ట్రేషన్ లేడీ అని టైటిల్ పెట్టి పాన్ ఇండియా మూవీ తీయొచ్చు. ఆ? తిట్టావా పొగిడావా? మరి లేకపోతే అది ఒక కష్టమేనా? రేపటి నుంచి ఎక్కడుండాలో అది ఆలోచించండి. అవునే, ఈ రాత్రేగా ఇక్కడుంటాం. ఇదే ఆఖరి రాత్రి. రేపటి నుంచి ఈ బెడ్రూము, ఈ పరుపు, ఈ ఏసీ ఏవీ ఉండవు. ఎలా బతకాలో ఏమో అర్థం కావటం లేదు. పావని, అన్నీ సర్దేశావా? బట్టల్ని వస్తువుల్ని అయితే సర్దగలిగాను కానీ జ్ఞాపకాలని సర్దలేకపోతున్నానండి. ఎంత మర్చిపోదామనుకున్నా ఈ ఇంట్లో గడిపిన మధుర స్మృతులను మర్చిపోలేకపోతున్నాను. కోడలిగా అడుగుపెట్టిన నాకే ఇలా ఉంటే ఈ ఇంట్లోనే పుట్టి పెరిగిన మీకెలా ఉందోనని చాలా బాధగా ఉందండి. నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది పావని. నువ్వు పైకి చెప్తున్నావు, నేను చెప్పలేకపోతున్నాను. అంతే తేడా. ఈ ఇంటి పునాదులతో, గోడలతో పై సిద్ధంగా ఉన్నట్టున్నారు. మనం కూడా లగేజ్ తీసుకొని బయటికి వెళ్దాం రా పావని. చాలా బాధగా ఉందండి. ఏ దేవుడో ఏ దేవతో మన కష్టాన్ని తీరిస్తే బాగుండు అని ఆశగా ఉంది.